హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రోమో కానీ చూస్తే ఒక ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి ప్రోమో వచ్చింది. దాంట్లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి రొయ్యలు కొంటారని ఫండ్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయిది కాసేపు పక్కన పెట్టేస్తే అభిజిత్ సెలెక్ట్ చేసిన ఆ పెద్ద ఆవిడ, నవదీప్ సెలెక్ట్ చేసిన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. సో వీళ్ళ ప్లస్లే వీళ్ళకి మైనస్లు కాబోతాయా అని ఎందుకు పెట్టానంటే నేను తమ్నైలు ఇక్కడ ఓకే చూడటానికి బాగుంది. దాని ఉన్నాడు అభిజిత్ మాట్లాడిన తీరు బాగుంది. నేను ఫైట్ ఇస్తానండి గట్టిగా, ఇట్లా మా ఆయనకి బాగలేదు, మా చిన్న బిడ్డ మమ్మల్ని ఇద్దరిని చూసుకుంటుంది, సో మిమ్మల్ని అందరం చూడంగానే కడుపు నిండిపోయింది అని అన్నా కానీ అని ఆమె అంటుంది. అభిజిత్ చెప్తాడు, యాక్చువల్గా నువ్వు చాలా లైఫ్ చూసావు, నేను సగం లైఫ్ కూడా చూసి ఉండను, కానీ బిగ్ బాస్ అనే లైఫ్ మాత్రం నాకు తెలుసు, సో దాంట్లో ఫిట్ అవ్వటం చాలా కష్టం అన్నట్టు చెప్తాడు. సో చెప్పినా కానీ మీరు 10 మందిని లాగితే నేను ఒక్కరినే లాగుతాను అన్నట్టు చెప్తుంది. డైలాగ్స్ అన్నీ బాగున్నాయి, ఆ తర్వాత ఇన్స్పైరింగ్ అనిపించింది, అభిజిత్ సెలెక్ట్ చేశాడు, అంతా ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది ప్లస్సే. ఏది ప్రస్తుతానికి అంత పెద్ద ఆవిడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఆడతానని ముందుకు వచ్చింది చూసారా, చాలా ప్లస్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈవెన్ అతను కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా వీళ్ళ ప్లస్లే వీళ్ళకి మైనస్లు ఎప్పుడు అవుతాయి అంటే వన్స్ గేమ్ స్టార్ట్ అయ్యాక వీళ్ళకి ఇప్పుడు ఈ పెద్ద ఆవిడకి చూసుకుంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ మామూలుగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక్కోసారి రూల్ బుక్ 1కి 10 సార్లు చూస్తే కానీ అర్థం కాదు. సో బాగా ఏదైనా టాస్క్ ఇచ్చినాయని, సో ఇక్కడ గేమ్స్ని అర్థం చేసుకోవటము కష్టమైపోతుంది. సో కొన్ని అర్థం కానప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని మెయిన్ అన్ని గేమ్స్లో ఇన్వాల్వ్ చేయకుండా పక్కన పెడతారు. పక్కన పెట్టినప్పుడు జనాల్లో వచ్చే ఇంప్రెషన్ ఏంటి, ఈ సింపతి గేమ్స్ వద్దు, బిగ్ బాస్ చూడండి, కంటెస్టెంట్ అంటే ఎవరికైనా కంటెస్టెంటే, ఆవిడ పెద్ద ఆవిడైనా సరే ఆవిడ మీద జాలు చూపించి ఆమె ఏదన్నా చెల్లిద్దా. ఇప్పుడు చూడండి, గంగ ఒక్క చాలాసార్లు తిట్టేది, కారణం లేకుండా కూడా తిట్టేది, అయినా కానీ ఆమెకి ఏం తెలియదు కదా, పాపం ఆమెం చదువుకోలేదు కదా అన్నట్టు సింపతి చూపించేవాళ్ళు. బట్ వేరే బిగ్ బాస్ చూసే చాలామంది ఆడియన్స్ ఎలా ఉంటారు, అదొక రియాలిటీ షో, ఎవరు బాగా ఆడితే వాళ్ళే కదా అన్నట్టు అంటారు. అందుకే నేను చెప్పింది ఇనీషియల్గా వీళ్ళకి ప్లస్లో అయినా పోయే కొద్దీ వీటన్నిటి మూలాన కొంచెం నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి తోడు ఏమని ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది కంటెస్టెంట్లు విపరీతమైన పాటలు పడతారు. ఏం పెద్ద ఆవిడ కదా, ఏమో ఈ వయసులో వాడుతుంది కదా, సో మళ్ళీ ఏమో సరిగా లేకపోతే ఏమనుకుంటారో ఏమో, ఒరిజినల్గా ఆమె మీద ఒక ఒపీనియన్ ఉన్నా బయటికి చెప్పలేరు. సో ఇటువంటి వాటి వల్ల న్యాచురల్ ఫ్లో పోయి ఒక ఆర్టిఫిషియల్ గేమ్ స్టార్ట్ అవుద్ది అందరిలో, అగైన్ రొటీన్ ఫార్మాట్ అయిపోయింది. సిమిలర్లీ ఇతను ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినా కానీ అతను చాలా గేమ్స్, అసలు అతను ప్రతి ప్రోమోలో కొత్త విషయాలు 2-3 తెలుస్తున్నాయి. సో మ్యారథాన్ అంటున్నాడు, ఫోటోగ్రఫీ అంటున్నాడు, ఈరోజు మళ్ళీ హార్స్ రైడింగ్ గురించి మాట్లాడాడు, ఇంకా ఆయన చెయ్యింది లేదన్నట్టు, అంటే విపరీతమైన హైప్ ఇచ్చినప్పుడు, సో అది కూడా ఏంది, అవన్నీ ఆయన చేసింది కాలు బాగలేని తర్వాత అంట. సో ఉన్నప్పుడు ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇతను కొంచెం ఆడలేకపోయినా, నామినేషన్స్లో గంటలు నిలబడాలన్నా పాపం కష్టమే, ఆయనకి ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి. సో అయితే ఇన్ని చేసిన వాళ్ళు నామినేషన్ అంతసేపు నిలబడలేరా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉన్నప్పుడు కొంచెం తగ్గినా లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసి అసలు అతను వేరే వాళ్ళతో ఎలా కంపేర్ చేస్తారు, అన్నీ బాగున్న మనమే అన్ని అసలు ఆడలేము, అతను ఆడుతున్నాడు కదా అనేది ఇనీషియల్గా ఆయన ఎంట్రీకి బాగానే ఉంటుంది, దోహదపడిద్ది. కానీ పోయే కొద్దీ కంపారిజన్ స్టార్ట్ చేశాక, సో ఇతనితో వేరే వాళ్ళకి ఏదన్నా ఒక గేమ్ ఆడాల్సి వచ్చినా, ఇతనితో వేరే వాళ్ళకి ఏదైనా టాస్క్ పడినా ప్రతిసారి ఇతనికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ ఇనీషియల్గా ప్లస్తో స్టార్ట్ అయినా తర్వాత ఏందిరా ఇది నాయన, ఇక్కడ తనకు అమ్ముకున్నా కానీ తన మీద కొంచెం సింపతి చూపిస్తున్నారు, సో ఎందుకు ఇలా, దానివల్ల బాగా ఆడే వాళ్ళకి మైనస్లు అవుతున్నాయి కదా, ఇటువంటి టాక్స్ వస్తాయి. సో నేను ఆ థంబ్నెయిల్ పెట్టడం వెనకాల ఉద్దేశం అది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. వీళ్ళిద్దరు సెలక్షన్ వెనకాల సెలక్షన్ మంచిదే ఉండాలి. ఇప్పుడు ఆ ఏజ్లో ఆమె ఫైట్ ఇస్తుంది అనేది చూపించడానికి ఒక ఆమెను తీసుకోవచ్చు, అలానే ఇతను ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గేమ్ ఆడటానికి రెడీ అయిపోవడం తీసుకోవచ్చు. లాంగ్ రన్లో నేను చెప్తుంది, లాంగ్ రన్లో ఇటువంటి అన్ని అంటే బలవంతంగా షో టీఆర్పీస్ కోసం ఉంచితే నిజంగా వాళ్ళు ఇప్పుడు మనం పెట్టుకున్న అంచనాలను పటాపంచలు చేసి
ఆమె ఏజ్ ఎక్కువైన ప్రతిదీ అర్థం చేసుకొని ముందుకెళ్ళి గేమ్ ఆడుతుంది అనుకో, వెల్ అండ్ గుడ్. ప్రాబ్లీ అభిజిత్ సెలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే రోబో టాస్క్లో ఒక చిన్న క్లూ ఇచ్చి గంగవ్వను పంపితే గంగవ్వ దానికి డబుల్ యాక్షన్ చేసి టీముని చిత్తు చేస్తుంది. సో ప్రాబ్లీ వాళ్ళు ఆయన ఆ యాంగిల్ కూడా చూసి ఉండొచ్చేమో, ఎందుకంటే ఆ ఏజ్ పర్సన్ ఆమెతో ఆయన ఆల్రెడీ ఆడున్నాడు కాబట్టి తన టీంలో. చూద్దాం. బట్ పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం చాలా సీజన్ చూస్తున్నాం కదా, వీళ్ళకి ఎడ్జ్ ఇవ్వటానికి, అంటే వీళ్ళకి టాస్కులు చేయలేరు కదా, అందుకని ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ టాస్క్ ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్. అంటప్పుడు బాగా ఆడే వాళ్ళకి ఏమైందంటే ఎలా పని బాగుంది, హాయిగా వచ్చారు, కూర్చున్నారు, వెళ్తున్నారు అన్న టాపిక్ ఎలాగో వస్తాయి. మీరు చూస్తున్నాండి ఎలాగో వస్తాయి. ఎందుకంటే వాళ్ళ పాప ఆ టాస్క్లు అర్థం చేసుకునే తెలివితేటలు ఉండవు, ఆ రూల్స్ ఏంటో మాట్లాడే తెలివితేటలు ఉండవు. కేవలం ఈ వయసులో కూడా నేను ఆడగలను అని కొంచెం ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడింది ఆమె ఇంట్రెస్ట్ లెవెల్. సో బిగ్ బాస్ మీద ఏమాత్రం ఉందని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది అనేది నా గట్ ఫీలింగ్. మిగిలిన విషయాలు ఎలా ఉంటే చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.